సంచుల్లో 14 టన్నుల కుళ్ళిన మాంసం హైదరాబాద్ మంగళహాట్లో పట్టుకున్న టాస్క్ ఫోర్స్. 20 రోజుల వ్యవధిలోనే మళ్ళీ అదే షాపులో భారీగా పట్టుబడ్డ కుళ్ళిన మాంసం. ప్రత్యేకంగా ఫ్రీజర్ గోదాం ఏర్పాటు చేసుకుని వ్యాపారం. మేక, గొర్రె తలకాయలు, కాళ్ళు కూడా సంచుల్లో ప్లాస్టిక్ పెట్టెల్లో రసాయనాలు కలిపి నిల్వ. మహారాష్ట్ర, కర్ణాటక, జమ్మూ ప్రాంతాల నుంచి చనిపోయిన మేకల మాంసం ఇక్కడికే ఫైన్ వేసి వదిలేస్తుండడంతో రెచ్చిపోతున్న కల్తీ ఫుడ్ వ్యాపారాలు అంటూ చూస్తున్నాం. ఇంత దారుణంగా చూడండి, 14 టన్నుల కుళ్ళిన మాంసం అడిగా. సో ఎక్కడైతే మహారాష్ట్ర, కర్ణాటక, జమ్మూ కాశ్మీర్, తెలంగాణ అయితే, ఆంధ్ర అయితే మనకి ఎక్కడైతే అక్కడ ఎక్కడ దొరికితే అక్కడ ఇక కుళ్ళిన మాంసం తీసుకొచ్చి పెద్దగా ఇక ఫ్రీజర్ గోదాంలు ఏర్పాటు చేసుకొని సో అందులో నిల్వ చేసి అమ్ముతావరట. మరి ఇవి ఎక్కడ సప్లై అవుతాయంటే మన పెద్ద హోటల్స్కే. ఇక మనం తినే ఇప్పుడు చికెన్ బిర్యానీలు, మటన్ బిర్యానీలు, మంచి టేస్టీ ఉండే ఫుడ్స్ ఇవన్నీ ఈ కుళ్ళిన మాంసంతో తయారవుతూ ఉన్నాయి. ఆఖరికి ఒక ప్రచారం నడుస్తూ ఉన్నది. ఇక అసలు ఏందని రోడ్ల మీద కొన్ని ప్రాంతాల్లో కుక్కలు అనిపిస్తలేమంటారు. ఇక చూసినాక దిల్షుక్నగర్ ఎక్కడో కాదు, మన దిల్షుక్నగర్లోనే కుక్కతో చేసిన బిర్యానీ, కుక్కతో వండిన బిర్యానీ పెట్టిర్రు. సో ఇది ఇంత దారుణంగా జరుగుతూ ఉంది. మరి ఇది కథ, ఇది జరుగుతూ ఉంది. సో ఇక్కడ ఏంది, అధికారులు పట్టుకురు సరే, కానీ ఇది ఒక్క ప్రాంతమే కాదు, అన్ని ప్రాంతాల్లో ఇదే పరిస్థితి ఉన్నది. సో దీని మీద నిఘా పెట్టాలి. సో ఇక్కడ ఏంది, ఫైనాన్స్ వదిలేస్తున్నట్టు. ఇక ఫైనాన్స్ వదిలేయడం వల్ల ఏంది, యథేచ్ఛగా వాళ్ళ వ్యాపారం కొనసాగిస్తూ ఉన్నారు. సో ఇలాంటి వారి కట్టాల్సిన అవసరం అయితే ఉంది.